ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాలం వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి మీకు వేలది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాకులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనము. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రం జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నొక్కులుగాను తమ ఈటలను మంచు కత్తులుగాను సాగగొట్టెదరు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక ఉండును, యుద్ధం చేయు నేర్చుకొనుట ఇక మానివేయును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనంలో ఇకను నీ దేశంలో బలాత్కారం అన్న మాట వినపడదు, నీ సరిహద్దులో పాడు అన్న మాట గాని నాశనము అన్న మాట గాని వినపడదు. రక్షణయే నీకు ప్రకారములని ప్రఖ్యాతియే నీ గుమ్మములని నువ్వు చెప్పుకొందువు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44-45 వచనంలో నేను మీతో చెప్పేదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించి ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 2వ వచనం. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనము. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవయేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన సర్వలోకం నీ మహిమతో నిండి ఉన్నది ప్రభావ. నీ కృపలో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి ఈ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.